హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ షండు పబ్స్ కాకినాడ. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక డాగ్ని వేరే కంట్రీ నుంచి తెచ్చుకుంటే ఎంత అవుతుంది, దాని ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎంత, అసలు డాగ్ రేట్ ఎలా ఎస్టిమేట్ చేసుకోవాలి, ఇదంతా కూడా ఈరోజు మీకు ఈ వీడియోలో ఒక ఎస్టిమేట్ ప్రైస్ రూపంలో మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. సో నేను ఈ వీడియో చేసే ముందు నా ఫ్రెండ్స్ కొంతమందిని, ఇంపోర్ట్ చేసుకున్న ఫ్రెండ్స్ని, లేదా నాకన్నా సీనియర్స్ని కొంతమందిని, వేరే కంట్రీలో నాకున్న ఫ్రెండ్స్తో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర ప్రైజెస్ అన్నీ కనుక్కొని మీకు ఒక ఎస్టిమేట్ ప్రైస్ అయితే ఇద్దాము అని చెప్పని మేము ముందుకైతే తీసుకొచ్చాను. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు మీకు రెండు పాయింట్లు చెప్తానండి. ఒకటి, కాకినాడలో వీధి కుక్కలు పెంచిన వాళ్ళు డాగ్ ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తూ ఉన్నాం, ఏఆర్యూ వ్యాక్సినేషన్ ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. బ్రీడ్ డాగ్స్ అయితే అమౌంట్ ఛార్జ్ చేస్తాము. వేరే ఊరి నుంచి వచ్చే బ్రీడ్ డాగ్స్కి మన దగ్గర బోర్డింగ్ ఫెసిలిటీ ఉంది. అట్ ద సేమ్ టైం ఫిబ్రవరి 20వ తారీఖు తర్వాత నుంచి మీరు డాగ్ ట్రైనింగ్స్ తీసుకురండి, ఎందుకంటే నాకు ఈ ఫిబ్రవరిలో డాగ్ షోస్ అయితే ఉన్నాయి. 20వ తారీఖు తర్వాత నేను ఫ్రీ అయిపోతాను. మొన్న ఒక షార్ట్లో చెప్పాను ఇంకా డాగ్ షోస్ లేవు, నేను ఇక్కడే ఉంటాను అని. బట్ టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయ్యాయి. సో టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మనం ఎందుకు ఆగుతాం, వెళ్ళిపోతాం కదా, అందుకనమాట. అండ్ ఈ ఇయర్, ఈ 2024వ సంవత్సరం కొంచెం డాగ్ షో కొంచెం టఫ్ అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే ఎక్కడికక్కడ ఇంపోర్ట్స్ ఉన్నాయి అండ్ ఇంపోర్ట్స్లో అద్భుతమైన క్వాలిటీస్ ఉన్నాయి. అండ్ ఇది ఫస్ట్ పాయింట్. అండ్ మీరు ఏమైనా ట్రైనింగ్స్ తెచ్చుకోవాలి అంటే ఫిబ్రవరి 20వ తారీఖు తర్వాత అయితే తెచ్చుకోండి. ఈ వీడియో మేము జనవరి 20వ తారీఖు 2024 సంవత్సరంలో చేస్తున్నాం. సో మీరు డేట్లు అనేవి ప్రైజెస్ అనేవి మీరు ఎస్టిమేట్ అయితే చేసుకోవచ్చు. రెండో పాయింట్ ఏంటంటే, మన ఇండియాలో తక్కువ క్వాలిటీ డాగ్స్ ఉన్నట్టే వేరే కంట్రీలో కూడా తక్కువ క్వాలిటీ డాగ్స్ ఉంటాయి. ఇంపోర్ట్ అనేసరికి మీరు కంగారు పడిపోవాల్సిన పని లేదు. కానీ కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి మనం వేరే దేశం నుంచి ఒక డాగ్ని తెచ్చుకుంటున్నాము అంటే డెఫినెట్లీ అందులో తెచ్చుకునే పర్సన్ బట్టి ఆ డాగ్ వాల్యూ ఉంటుంది. ఇండియాలో వేరే ఊర్లో ఏంటి, అక్కడ డాగ్ని చూస్తారు. ఇక్కడ అరే వాడు పెద్ద బ్రీడర్ రా, వాడు ఛాంపియన్ మేకర్ రా, వాడు డాగ్ షోస్ తెగ తిరుగుతాడు రా. సో అలాంటి బ్రీడర్ దగ్గర డెఫినెట్లీ క్వాలిటీ హై ఉంటుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది జనాల దగ్గర. అలాగే మనం వేరే కంట్రీ నుంచి ఇక్కడికి తెచ్చుకుంటున్నప్పుడు ప్రైస్ అనేది ఎక్కువ పెడతాం. కొన్ని లక్షల రూపాయలు అయితే డాగ్ కోసం పెట్టాల్సి వస్తుంది. పెట్టాలి కూడా, డెఫినెట్లీ పెట్టాలి కూడా. సో ఇలా పెడుతున్నప్పుడు ప్రతి కుక్క కూడా ఇంపోర్ట్ అనగానే మీరు కంగారు పడిపోవద్దు. కొంతమంది 90,000కి కూడా ఇంపోర్ట్ తెప్పించి ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఎలా వస్తుంది ఏంటి అన్నది అది నెక్స్ట్ తర్వాత వీడియోలో అయితే చెప్తాను. ఇండియాలో ఫ్లైట్లో డాగ్ని ఎలా తీసుకువెళ్ళాలి అన్నది నెక్స్ట్ దాంట్లో చెప్తాను. ఇది వేరే కంట్రీస్ నుంచి డాగ్ని తెచ్చుకోవడం గురించి చెప్తున్న వీడియో. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఒక డాగ్ని తెచ్చుకునే ముందు మీరు గమనించగలరు వేరే ఊర్లో కూడా, వేరే కంట్రీలో కూడా తక్కువ క్వాలిటీ డాగ్స్ ఉంటాయి అనే విషయాన్ని మీరు గమనించగలరు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు వేరే కంట్రీ నుంచి ఒక డాగ్ని తెచ్చుకుంటున్నారు. సో నేను ఈ పర్సన్ నుంచి నేను డాగ్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ పర్సన్ దగ్గర డాగ్ ప్రైస్ అనేది నాకు $1,000 వచ్చింది. డాలర్స్ కావచ్చు, యూరోస్ కావచ్చు, వేరే ఏదన్నా అవ్వచ్చు. ఈ పర్సన్ దగ్గర నాకు క్వాలిటీ ఉన్న డాగ్ $5,000 వచ్చింది. 5,000 యూరోస్ ఆర్ $5,000 అంటే యూరో ప్రకారంగా మనం చూసుకుంటే ఒక యూరో ఇప్పుడు 90 రూపాయలు ఉందండి. నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ తెలీదు, బట్ మా ఫ్రెండ్ క్యాలిక్యులేట్ చేసి నాకు చెప్పింది. నేను వేరే వాళ్ళతో కనుక్కున్నది, నేను జర్మనీలో అడిగాను. సో యూరోస్ అక్కడ. సో యూరోస్లో నేను వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు 5,000 యూరోస్ చూసుకుంటే యూరో ప్రైస్ 90 రూపాయలు ఉందండి. సుమారుగా లెక్కేస్తే 4,50,000 నుంచి 4,40,000 వరకు ఒక డాగ్ ప్రైస్ అనేది మనం వాళ్ళకి పెట్టాల్సి ఉంటుంది, ఇవ్వాల్సి ఉంటుంది, కట్టాల్సి ఉంటుంది. ఒక 4,50,000 అనుకోండి, ఉజ్జాయింపుగా 4,60,000, 4,40,000 పడుతుంది. కంపల్సరీ 4,50,000. ఇది ఒక డాగ్ యొక్క ప్రైస్ మాత్రమే. ఇక్కడ మనం ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ చూసుకోవాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ నుంచి జర్మనీ ఒక 6,750 కిలోమీటర్లు ఉందండి. అంటే అది ఎక్కడికి ఢిల్లీకి ఎక్కడికో చూపిస్తుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఆంధ్రాలో ఉన్నాం, మీ లొకాలిటీకి ఎంత దూరం వస్తుంది అన్నది చూసుకోవాలి. అక్కడి నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఉందా లేదా చూసుకోవాలి, లేదా ఫ్లైట్లు అయినా మారుతున్నాయా. మ్యాక్సిమం డైరెక్ట్ ఫ్లైట్ ఉంటే బెటర్ టు గో ఢిల్లీ అన్నా మీరు వెళ్ళిపోయి తెచ్చుకోవాలి. బట్ ఆన్ రోడ్ ఛార్జెస్ అవి ఇండియాలో ఆబ్వియస్లీ మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోగలరు, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఫ్లైట్ ఛార్జెస్కి వచ్చేసరికి మినిమం టు మ్యాక్సిమం ఫ్లైట్ ఛార్జెస్ నేను చెప్తాను. సో దాన్ని బట్టి మీకు మనం అప్పుడు కార్ రెంట్ తీసుకున్నప్పుడు కిలోమీటర్ కింద అని చెప్పి ఉంటుంది కదా, అలాగే ఫ్లైట్ ఛార్జెస్ కూడా కిలోమీటర్ కింద అని మనం ఈజీగా లెక్క వేసుకోవచ్చండి, ప్రాబ్లం కాదు. అది కూడా ఇంకొకటి ఏంటంటే, మనం
డాగ్ని తీసుకున్నప్పుడు దానికి హెల్త్ సర్టిఫికేట్ ఉండాలి, వ్యాక్సినేషన్ రిపోర్ట్ ఉండాలి, డాగ్ ఏజ్ 3.5 4 months 5 months పైన ఉండాలి. సో అప్పుడే డాగ్ని మనం వేరే కంట్రీ నుంచి తెచ్చుకోగలము. దానికి తలకాయ నొప్పి. అండ్ ఇంకొకటి, డాగ్ని పెట్టే బాక్స్ ఉంటుంది చూసారా, దాన్ని క్రేట్ అంటారు కొంతమంది డాగ్ షో బాక్స్ అంటారు, కొంతమంది కెనల్ బాక్స్ అంటారు, కొంతమంది కార్గో యానిమల్ డాగ్ బాక్స్ అంటారు, కొంతమంది పెట్ బాక్స్ అంటారు. సో ఇవి ఏవి పడితే అవి పంపడానికి వీలు ఉండదండి. వాళ్ళు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పాటు కొన్ని సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో వాటిని మాత్రమే మనం తీసుకొని ఫ్లైట్లో అయితే పెట్టాల్సి ఉంటుంది. అది అప్రాక్స్ కాస్ట్ మన ఇండియన్ కరెన్సీకి ఒక 40,000 నుంచి 80,000 వరకు అయితే ఉండొచ్చు, బేస్డ్ ఆన్ ద బ్రీడ్. మీరు తెప్పించుకునే బ్రీడ్ని బట్టి మినిమం అంటే ఒక 10,000 నుంచి 20,000 మాట. సో 20,000 నుంచి ఒక 80,000 వరకు కూడా ఓన్లీ ఈ క్రేట్కే, ఓన్లీ ఈ డాగ్ బాక్స్కే మీరు వెచ్చించాల్సి ఉంటుంది. సో అదొక ₹1,00,000 వేసుకోండి జాయింట్గా. అంటే మేబీ 80,000-60,000 అయిపోవచ్చు, బట్ అందులో మనం కొంచెం ఎస్టిమేషనే కదా వేసుకున్నాం. సో అక్కడ మీకు 5,80,000 అయ్యింది. ఇక్కడ ఫ్లైట్ ఛార్జెస్కి వచ్చేసరికి, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను జర్మనీ నుంచి డాగ్ని తెప్పించుకుంటే నాకు ఒక 7,000 కిలోమీటర్స్ పడుతుంది. 7,000 కిలోమీటర్లకి నాకు అయ్యే ఖర్చు. ఇక్కడ ఫ్లైట్ని బట్టి కూడా ఛార్జెస్ మారుతూ ఉంటాయండి. అండ్ ఇది కార్గోలోకి వేస్తారు. అండ్ డాగ్కి మీకు ఏదైనా రిస్క్ అయినా సరే పూర్తి బాధ్యత కూడా మీదే ఉంటుంది. డాగ్కి ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది, కానీ అది క్లెయిమింగ్ అది రిస్కే కదా, డెఫినెట్లీ రిస్క్ ఉంటుంది, రిస్క్ లేకుండా ఉండదు. బట్ మ్యాక్సిమం ఆఫ్ ద డాగ్స్ సేఫ్. మీరు తెప్పించుకునే కార్గోని బట్టి, వాటి ఫ్లైట్ సర్వీస్ని బట్టి ఉంటుందన్నమాట. సో మినిమం ఛార్జెస్ వచ్చి ₹15 per kilometer అండి. మ్యాక్సిమం ఛార్జెస్ 25 to 35 దాకా అయితే ఉండొచ్చు అని అయితే మా ఫ్రెండ్స్ నాకు చెప్పారు. అండ్ నేను కొన్ని ప్రైవేట్ వెబ్సైట్స్లో కూడా రీసెర్చ్ చేసిన తర్వాతే మీ ముందుకి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఒక యూట్యూబ్లో ఒక వీడియో పెడుతున్నాము అంటే మినిమం దాని మీద ఇన్ఫర్మేషన్, దాని మీద రీసెర్చ్ లేకుండా అయితే పెట్టేస్తే నాకన్నా చూసేవాళ్ళు నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ ఉండొచ్చు, తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. ఏంట్రా ఎటకరాలు ఆడుతున్నావా, జోకులు చెప్తున్నావా అని చెప్పని మాట్లాడతారు. డెఫినెట్లీ 7,000 కిలోమీటర్లకి ₹25 చొప్పున మనం జస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ చూసుకుంటే దానికి మళ్ళీ ట్యాక్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ హెల్త్కి వ్యాక్సినేషన్ రికార్డ్ ఇవన్నీ కూడా. సో వాటికి దగ్గర 2.5 లక్షలు 2 లక్షల చిల్లర అయితే అయిపోతుంది ఓన్లీ ఫర్ ద డాగ్ ట్రాన్స్పోర్టేషన్. సో ఇక్కడ మీకు డాగ్ అరౌండ్ కాస్ట్ అనేది అది వచ్చే ప్లేస్ నుంచి పెరిగిపోతుంది. మీకు ఇక్కడ ₹35 వరకు కూడా నేను చెప్పడం జరిగింది per kilometerకి. ఒక కిలోమీటర్కి ₹35 వరకు గాల్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ₹35 అన్నారని యాస్టీజ్ 30 ఉండదు, 45 కూడా పెరగచ్చు. మినిమం డెఫినెట్లీ మేము రీసెర్చ్ చేసిన తర్వాత మీకు ప్రైజెస్ అనేవి చెప్తున్నాం, ఏ గుడ్డుపుడిగా చెప్పేసిన ప్రైజెస్ అయితే కాదు. మొన్న మా ఫ్రెండ్ ఒక ఆయన మినిచర్ తెప్పించుకుంటే ఆయనకు ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఆయన డైరెక్ట్గా చేసుకున్నారు కాబట్టి 2.5 అయ్యిందంట. లేదు అదే మీరు మధ్యలో ఏదన్నా పెట్ ట్రాన్స్పోర్టర్ని ఎవరన్నా పెట్టుకున్నారనుకోండి, డెఫినెట్లీ వాళ్ళు ఒక కిలోమీటర్కి ₹5 చెప్పిన ఆబ్వియస్లీ వేసుకుంటారు. అంటే మీకు ఒక ₹30 to ₹40 దాకా, ₹45 దాకా కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ పెట్ ట్రాన్స్పోర్టర్స్కి ఏంటంటే వాళ్ళకి ఈజీ వే, వాళ్ళకన్నీ తెలుసు. మనం అక్కడ ఒక 50,000 60,000 గురించి చూసుకుంటే వచ్చే లక్షలకు ఒక ఇబ్బంది పడిపోతుంది. సో పెట్ ట్రాన్స్పోర్టర్స్ ఏంటంటే 100 to 100% మ్యాక్సిమం సేఫ్గా తీసుకురావడానికి చూస్తారు. సో ఈజీ అవుతుంది అన్నమాట మనకి పని అది కూడా. ఇక్కడ మెయిన్ మీరు చూసుకోవాల్సింది తెప్పించుకునే కెనల్ జెన్యూనా కాదా, మీరు మధ్యలో ఎవరైతే కన్సల్టెన్సీ సర్వీస్ని చూసారో, ఈ పెట్ ట్రాన్స్పోర్టేషన్ చూసారో వాళ్ళు జెన్యూనా కాదా, వాళ్ళు తెప్పించగలరా, ముందు ఆల్రెడీ తెప్పించారా లేదా, ఇవన్నీ కూడా మీరు చూసుకున్న తర్వాతే ఒక పెట్ని మీరు డైరెక్ట్గా అయితే తెచ్చుకోవాలి. అండ్ ఇంకొకటి, మీరు ఇంపోర్ట్ని తెచ్చుకుంటారంటే డెఫినెట్లీ అది మీకు అవసరమా కాదా అన్నది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. వాడు తెప్పించాడు వీడు తెప్పించాడని మీరు తెప్పించుకున్నారనుకోండి, బిస్కెట్ అయిపోతారు అన్నమాట. ఎందుకంటే వన్స్ తెచ్చిన తర్వాత ఎవడో మీ దగ్గర స్టడ్కి రాకపోతే, నేను చాలామందిని చూశానండి, తెచ్చుకున్న తర్వాత కావాలని మార్కెట్లో అందరూ కలిపి వాడిని కార్నర్ చేసి, ఇందులో చాలా రాజకీయం ఉంటుంది. డెఫినెట్లీ ఫ్యూచర్లో మనం చెప్దాం. దట్స్ ఇట్ ఆల్ ఫర్ ద టుడే వీడియో గాయస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.